అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం నేర్చుకోబోతున్నటువంటి పాట చాలా అద్భుతమైనటువంటి పాట. అసలు పాట అంటే ఏమిటి? పాట పరమార్థం ఏమిటి? మంచి పాట ఏ విధంగా ఉండాలి? ఒక పాటను విన్నప్పుడు మన మనసులో ఎలాంటి అనుభూతి కలగాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా నిలిచేటటువంటి పాట ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాట. ఒక మంచి పాటను మనం విన్నప్పుడు ఆ పాట మన మనసుని కదిలించాలి, కరిగించాలి. మన మనసుకి ఒక ఆనందాన్ని, ప్రశాంతతను, తన్మయత్వాన్ని అందించాలి. మన మనసు పొరల్లో గూడు కట్టుకున్న కష్టాల్ని, బాధల్ని, సమస్యల్ని ఆ పాట విన్నంతసేపు అన్నింటినీ మర్చిపోయి మైమర్చిపోయే విధంగా చేసి మన మనసుకు ఒక తెలియని ఆనందాన్ని, ప్రశాంతతను, నిశ్చలత్వాన్ని, అలాగే ఒక సంతోషాన్ని అందించేటటువంటి పాటే నిజమైన పాట. అటువంటి ఒక గొప్ప పాటని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అదే 1973 సంవత్సరంలో విడుదలైనటువంటి చిత్రం ధనమా దైవమా అనే చిత్రంలోని నీమతి చల్లగా స్వామి నిద్రపో, దేవుని నీడలో వేదన మరచిపో. ఈ పాట మనందరికీ కూడా చాలా చాలా ఇష్టమైన పాట. ఇంత చక్కటి సాహిత్యాన్ని మనకు అందించినటువంటి వారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఈ పాటకి మధురాతి మధురమైన సంగీతాన్ని అందించిన వారు టీవీ రాజు గారు. ఇక ఈ పాటని తన అమృతం లాంటి గొంతుతో పాడి ఈ పాటకు ప్రాణాన్ని పోసినటువంటి వారు గానకోకిల, మధుర గాయని శ్రీమతి పి సుశీల గారు. 1971 సంవత్సరంలో విడుదలైనటువంటి షర్మిలి అనే హిందీ చిత్రంలోని ఖిల్తే హే గుల్యహా అనే పాట ఆధారంగా ఈ పాట స్వరపరచబడింది అని చెప్తూ ఉంటారు. ఇక ఈ పాటలోని సాహిత్యాన్ని గమనిస్తే డబ్బు సుఖాన్నిస్తుందే కానీ సంతృప్తినివ్వదని, అలాగే మనశ్శాంతి లేని డబ్బు, ప్రేమ, బాధ్యత లేని మనుషులు మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా వ్యర్థమే అన్న విధంగా చాలా అద్భుతమైన సాహిత్యం. వింటున్నంతసేపు ఆ సాహిత్యం మన మనసుని అలా సూటిగా వెళ్ళి తట్టి లేపుతున్నట్లుగా ఉంటుంది ఈ పాట. ఈరోజు ఈ అద్భుతమైన పాటను మనందరం కలిసి నేర్చుకుందాం. ఈ ఆపాత మధురమైనటువంటి పాటను ఒక్కసారి పాడుకుంటే చాలు, మనకి ఎంత మనశ్శాంతి లభిస్తుందో మాటల్లో చెప్పలేం. ఎవరికి వారి ఈ పాటను పాడుకొని ఆ ఆనందాన్ని అనుభవించి తీరాల్సిందే. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ నీమది చల్లగా అనే పాట, ఇందులోని సాహిత్యం వింటుంటే చాలా ఈజీగా ఎలా మనకు అర్థమవుతుందో అలాగే ఈ పాట ట్యూనింగ్ కూడా చాలా సింపుల్గా, అంటే వినడానికి ఎంత మాధుర్యభరితంగా మెలోడియస్గా ఉంటుందో అలాగే పాడుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ఈ పాట అభేరి రాగం ఆధారంగా స్వరపరచబడిందని చెప్పవచ్చు. మనం తాళం ఏకతాళం వేసుకుంటూ పాడొచ్చు. ఇక శృతి విషయానికి వస్తే సినిమాలో ఈ పాటని సుశీల గారు 2 శృతిలో, అంటే డి అనే స్కేల్లో పాడడం జరిగింది. అయితే సినిమాలో ఈ పాటని సుశీల గారు 2 శృతిలో పాడారు కదా అని మనం కూడా అందులో హై పిచ్ అందినా అందకపోయినా, ఆ శృతి మనకి కంఫర్టబుల్గా లేకపోయినా అలాగే కష్టపడి పాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఒక్కొక్కళ్ళ గొంతు ఒక విధంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ గాత్రధర్మం ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమందికి హై పిచ్ బాగా పలుకుతుంది, కొంతమందికి లో పిచ్ బాగా వస్తుంది. కాబట్టి మన గొంతుకి ఏ విధంగా పాడుతుంటే హాయిగా అనిపిస్తుందో, వినడానికి ఆ పాట బాగుంటుందో, మనం పాడుతూ దాన్ని ఆనందిస్తాము. అంటే శృతి ఎక్కువైపోయింది అనుకోండి, మనం కష్టపడుతూ పాడుతుంటే మనం ఆ పాటని ఎంజాయ్ చేయలేం. కాబట్టి మన గొంతుకి సరిపడ్డ శృతిలో చక్కగా మనం హాయిగా పాటను పాడుకోవచ్చు. ఇలాంటి ఆపాత మధురమైన పాటలు ఇంకా నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే, అలాగే ఇలాంటి పాటలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈ పాటను మొదలు పెడదాం. నీమది చల్లగా, నీమది చల్లగా స్వామి నిదురపో, స్వామి నిదురపో, దేవుని నీడలో, దేవుని నీడలో వేదన మరచిపో, వేదన మరచిపో, నీమది చల్లగా, నీ
చల్లగా. ఇది పల్లవి, చాలా సింపుల్ పల్లవి. దీన్ని మనం ఒక్కొక్క సంగతిని ఎలా పాడాలో ఒకసారి పరిశీలిద్దాం. నీమది నీమది చల్లగా. చల్లగా. ఇక్కడ ఆ చల్లగా అన్న పదంలో చా పక్కన ఒక ఆ వస్తుంది కదా, దాన్ని స్ట్రెస్ చేయాలి. చల్లగా చల్లగా. చల్లగా చల్లగా. అలా పాడితే వినడానికి బాగుంటుంది. నీమది చల్లగా. నీమది చల్లగా. స్వామి స్వామి నీదురపో. నిదురపో. ఈ పో దగ్గర పో పో. అంటే పని మపగమా పని మపగమ. పో. పో. ఆ గమకాన్ని సింపుల్గా అంటే ఎక్కువ స్ట్రెస్ చేస్తూ పాడకుండా లైట్గా పో. పో. స్వామి నీదురపో. స్వామి నిదురపో. దేవుని. దేవుని. ఆ దేవునిలో కూడా ఆ చక్కటి రాగాన్ని చూపించాలి. దేవుని దేవుని. అంటే మప మద బాగగా. మపమద పాగగా. దేవుని దేవుని. మప మద బాగగా. మపమద పాగగా. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, సంగతులకి మనం ఎగ్జాక్ట్ స్వరాన్ని చెప్పుకోలేం. ఎందుకంటే స్వరం పాడేటప్పుడు అందులో ఆ భావం అనేది ఉండదు, అక్కడ స్వరస్థానాలు మాత్రమే ఉంటాయి. అయితే పాట పాడేటప్పుడు ఆ రాగంలో మనం భావాన్ని, ఆ న్యూయాన్సెస్ని అన్నిటినీ కూడా జోడిస్తూ పాడతాం. కాబట్టి ఆ సాహిత్యం వింటున్నప్పుడు మనకు ఒక ఆనందం అనేది కలుగుతుంది. దేవుని నీడలో. దేవుని నీడలో. వేదన వేదన. మరచిపో. మరచిపో. ఈ సంగతి మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది, కొద్దిగా గమనిస్తే సింపుల్గా పాడేయచ్చు. వేదన మరచిపో. వేదన మరచిపో. మరచి మరచి. అంటే సాగరి. సాగరి. మరచిపో. మరచిపో. సాగరి సని నీ దాపమా. సాగరి సని ని దాపమ. సని నీ దాపమా. సని ని దాపమ. పో. పో. అంతే. ఆ ముందు ఏం చేయాలంటే ఆ బిట్ ప్రాక్టీస్ చేసుకొని తర్వాత ఆ మొత్తం బిట్ని కలిపి పాడాలి. వేదన మరచిపో. వేదన మరచిపో. నీమది చల్లగా. నీమది చల్లగా. అంతే. ఇది పల్లవి. సుశీల గారు పాడినప్పుడు అది ఇంకా అందంగా, ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకళ్ళ మనసులోని భావానికి, వాళ్ళు పాడే విధానానికి దాన్ని సేమ్ ఇంకొకళ్ళు పాడడం యాజ్ ఇట్ ఈజ్ అలా పాడడం అనేది అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. అందులోనూ ఆవిడ సంగీత సరస్వతి కాబట్టి ఆవిడ ఏది పాడినా ఆవిడ పాడే ప్రతి పదంలో, ప్రతి అక్షరంలో ఆ భావం, ఆ గమకాలు, ఆ గాత్రం అది ఎవ్వరికీ రాదు. కాబట్టి మనం దానికి దగ్గరగా ఇంచుమించుగా అయినా కూడా పాడడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా పల్లవి అంతా. దీన్ని ఇప్పుడు మనం ఒకసారి కలిపి పాడుకుందాం. నీమది చల్లగా. స్వామి నిదురపో. దేవుని నీడలో. వేదన మరచిపో. నీమది చల్లగా. స్వామి నిదురపో. దేవుని నీడలో. వేదన మరచిపో. నీమది చల్లగా. ఇక మొదటి చరణం. ఈ సిరులెందుకు. ఏ సిరులెందుకు. ఏ నిధులెందుకు. ఏ నిధులెందుకు.
ఏ సిరులెందుకు, ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఈ మూడు కూడా ఒకే ట్యూనింగ్లో ఉన్న చిన్న చిన్న వేరియేషన్స్. ఏ సిరులెందుకు, ఆ ఏని అలా కింద నుంచి ఒక వేవ్ లాగా ఏ సిరులెందుకు, ఏ నిధు, ఇక్కడ ఏం చేసాం, ఆ ఏకి గమకం, ఏ నిధు లెందుకు, ఆ లేకి కూడా గమకం ఇచ్చాం. ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యము, అఖ్యాన్ని స్ట్రెస్ చేయాలి. ఏ సౌఖ్యము లెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే, అలా పాడాలి. మళ్ళీ ఒకసారి ఏ సిరులెందుకు, ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే, మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిదే, మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిదే. ఈ లైన్ కూడా చాలా సింపుల్, కాకపోతే ఆ కానిదే దగ్గర జాగ్రత్తగా పాడాలి. మనసు తనది కానిదే, కానిదే, దపమగ గగ, మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిదే, నీమది చల్లగా, స్వామి నిదురపో, దేవుని నీడలో, వేదన మరచిపో, నీమది చల్లగా, అంతే. ఇది మొదటి చరణం. ఎంత అద్భుతమైన సాహిత్యమో కదా. ఏ సిరులెందుకు, ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే. నిజమే, ఎంత డబ్బున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత సౌఖ్యాలు సుఖాలు అన్నీ మనకున్నా కూడా ఆ మనశ్శాంతి అనేది, ఆ సంతృప్తి అనేది లేకపోతే అదంతా కూడా వ్యర్థమే. మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిదే. అంటే మనకి మనసులో ఆ సంతోషం లేనప్పుడు, మనసుకి ఆ సంతృప్తి లేనప్పుడు, మనం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి సుఖాలను అనుభవిస్తున్నా కూడా ఏది కూడా అది మన మనసుకి చేరదు, మనకు ఆనందాన్ని కల్పించదు. అదే మన మనసు ఆనందంగా ఉన్నప్పుడు మనకి ఏ సుఖాలు లేకపోయినా, మన దగ్గర ఏమీ లేకపోయినా కూడా చాలా ఆనందంగా, మనస్తృప్తితో, మనస్సంతృప్తితో ఎంతో సుఖంగా మనం జీవితాన్ని గడపగలుగుతాం. ఇంత చిన్న పదాలలో
ఎంత చక్కటి సాహిత్యాన్ని డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు అందించారో చూసారా. అందుకే ఆయన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయ్యారు. అలాగే ఆ సంగీతం కూడా, ఆ మ్యూజిక్ కూడా చాలా సింపుల్గా అలా మాట్లాడుతున్నట్టుంది. కానీ ఆ పాట వింటుంటే అది డైరెక్ట్గా మన మనసులోకి వెళ్ళి అలా మన మనసుని టచ్ చేసినట్లుగా అనిపిస్తోంది ఇందులోని సంగీతం. ఇది మ్యూజిక్తో పాటు పాడినప్పుడు వినడానికి ఇంకా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ సాహిత్యానికి సంగీతానికి తగ్గట్టుగా అక్కడ బిట్స్ వస్తూ ఉంటాయి. ఏ సౌఖ్యములు ఎందుకు, ఆత్మశాంతి లేనిది అనగానే ఒక చిన్న బిట్ వచ్చి ఆ తర్వాత మనిషి బ్రతుకు నరకమవును అని అలా లింక్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పాడుతున్నాం కాబట్టి మనం అక్కడ చిన్న పాజ్ ఇచ్చి మొత్తం కలిపి ఒకసారి పాడుకుందాం. ఏ సిరులెందుకు, ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిదే. నీ మది చల్లగా స్వామి నిదురపో, దేవుని నీడలో వేదన మరచిపో, నీ మది చల్లగా. తర్వాతి చరణం. చీకటి ముసిరినా, చీకటి ముసిరినా, వేకువ ఆగునా, వేకువ ఆగునా, ఏ విధి మారినా, ఏ విధి మారినా, దైవం మారునా, దైవం మారునా. మనం మొదటి చరణం ఎలా పాడామో అదే ట్యూనింగ్లో పాడుతున్నాం కాబట్టి కొంచెం సంగతుల్లో డిఫరెన్స్ ఉంటుంది. చీకటి ముసిరినా, చీకటి ముసిరినా, ఆ చీకటి పాడడంలోనే ఆ రాగంలోని అందమంతా కూడా కింద నుంచి అలా రావాలి. చీకటి ముసిరినా, చీకటి ముసిరినా, అంటే సౌండ్ తగ్గిస్తూ స్టార్ట్ చేసి అలా సౌండ్ని పెంచాలి. చీకటి ముసిరినా, చీకటి ముసిరినా, వేకువ, వేకువ అలా పైకి పాడాలి. వేకువ ఆగునా, వేకువ ఆగునా, ఏ విధి, ఇక్కడ కూడా పైకే మూడోసారి కూడా ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు అక్కడ గమకం ఉంది అని ఏదైనా అక్కడ గమకం గుర్తు ఇలా వేవ్స్ లాగా ఒక గుర్తు ఏదో పెట్టుకుంటే ఓకే ఇక్కడ గమకం పాడాలి అని మనకి నోట్స్ చూసుకోగానే గుర్తుకొస్తుంది. ఏ విధి మారినా, ఏ విధి మారినా, దైవం మారునా, దైవం మారునా, ఆ దైవం మారున రెండు కూడా లింక్ చేయాలి. దైవం మారునా, దైవం మారునా, అంటే దైవం దైవం అక్కడి దాకా పాడాక మారునా, మారునా, దైవం మారునా, దైవం మారునా, కలిమిలోన లేమిలోన, కలిమిలోన లేమిలోన, ఇక్కడ కూడా ఆ లేమి దగ్గర సంగతి. కలిమిలోన, కలిమిలోన, లేమిలోన, లేమిలోన, పరమాత్ముని తలచుకో, పరమాత్ముని తలచుకో, కలిమిలోన లేమిలోన, కలిమిలోన లేమిలోన, పరమాత్ముని
చరణం తర్వాత వచ్చే ఈ పల్లవిలో ఇక్కడ ఒక చిన్న సంగతి యాడ్ అవుతుంది. దేవుని నీడలో నీడలో అంటే గమప గమగ రిససా గమప గమగరి ససా గమప గమగరి ససా గమప గమగరి ససా ఇంచుమించుగా దాని స్వరం అది. నీడలో నీడలో దేవుని నీడలో దేవుని నీడలో వేదన మరచిపో వేదన మరచిపో నీమది చల్లగా నీమది చల్లగా చీకటి ముసిరిన వేకువ ఆగున అంటే చీకటి వచ్చిందని మనం అధైర్య పడిపోకూడదు. అమ్మో చీకటి వచ్చేసిందంటే చీకటి తర్వాత ఖచ్చితంగా వెలుతురు వచ్చే తీరుతుంది. కాబట్టి ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా అయ్యో కష్టాలు వచ్చాయని కృంగిపోకుండా కష్టం వచ్చిందంటే తర్వాత తప్పకుండా సుఖం రాబోతుంది అనే నమ్మకంతో విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి అని ఎంత పాజిటివ్ థింకింగో చూడండి. ఒక్క వాక్యంలో ఎంతటి భావాన్ని నింపారో. కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలుచుకో అంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అలాగే లేనప్పుడు కూడా ఆ పరమాత్మని ఎప్పుడు కూడా మనకి అన్నీ ఉన్నాయి కదా అని మిడిసిపడకూడదు. ఏమీ లేదు అని అలా నిరాశతో కృంగిపోకూడదు. ఎప్పుడు కూడా ఆ భగవంతుణ్ణి ఆ పరమాత్మని మనం ధ్యానించుకుంటూ ఆయన్ని మదిలో తలుచుకుంటూ ఉంటే అంతా కూడా మంచి జరుగుతుంది. ఆయన మన వెంటే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు అని ఈ చరణంలో చాలా చక్కగా అంటే పాత పాటల్లో ఉన్న ఆ సాహిత్యంలో ఉన్న గొప్పతనాన్ని చూడండి. ప్రతి పదం ప్రతి వాక్యం కూడా మనలో ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మనలో ఒక కొత్త ఆశలని ఒక కొత్త ఉత్సాహాన్ని జీవితం మీద ఒక పాజిటివ్ థింకింగ్ని మనకు అందించే విధంగా ఉంటుంది అప్పటి సాహిత్యం. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పాటలు ఎప్పటికీ కూడా మరపురానివి మరిచిపోలేనివి. ఎప్పటికీ ఇటువంటి పాటలు రానే రావు అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. చీకటి ముసిరినా వేకువ ఆగునా ఏ విధి మారినా దైవం మారునా కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో నీమది చల్లగా స్వామిని దొరపో దేవుని నీడలో వేదన మరచిపో నీమది చల్లగా. ఇక చివరి చరణం నేర్చుకుందాం. జానకి సహనము జానకి సహనము రాముని సుగుణము రాముని సుగుణము ఏ యుగమైనను ఏ యుగమైనను ఇలకే ఆదర్శము ఇలకే ఆదర్శము జానకి సహనము జానకి సహనము రాముని సుగుణము రాముని సుగుణము ఏ యుగమైనను ఏ యుగమైనను ఇలకే ఆదర్శము ఇల
అది కొంచెం పైకి పాడాలి. వారి దారిలోన నడచు, వారి దారిలోన నడచు, వారి జన్మ ధన్యము, వారి జన్మ ధన్యము. నీమది చల్లగా, నీమది చల్లగా, స్వామి నిదురపో, స్వామి నిదురపో, దేవుని దేవుని నీడలో, నీడలో, వేదన మరచిపో, వేదన మరచిపో, నీమది నీమది చల్లగా. చల్లగా. అలా ఎండ్ చేయాలి పాటని. ఈ లాస్ట్ చరణంలో ఒక సందేశాన్ని ఇచ్చినట్లుగా రచించారు ఇక్కడ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అంటే ఆ సీతారాముల్ని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి, అంతే కదా. అంటే భర్త వెంట ఆవిడ సీతాదేవి అవసరం ఉన్నా లేకపోయినా భర్త వెంట అన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేసి అనేక కష్ట నష్టాలు కోర్చుకొని స్త్రీలందరికీ కూడా శాంతి, సహనం, ఓర్పు ఎంత అవసరమో చాటి చెప్పినటువంటి సాధ్వీ లలామ ఆ జానకి. కాబట్టి జానకి సహనం, అలాగే రాముని సుగుణాలు, ఆ సుగుణాభిరాముడు. రాముడి సుగుణాల గురించి మనం వేరే విధంగా చెప్పుకోక్కర్లేదు కదా. తండ్రి కోసం, తండ్రి మాట కోసం అన్నీ వదులుకొని అరణ్యవాసం చేశాడు, అలాగే దుష్ట శిక్షణ చేశాడు, అలాగే రాతిని నాతిగా చేశాడు. ఆయన చేసిన ఆ కార్యాలు, ఆయన అందించినటువంటి సందేశం ఈ లోకానికి ఎనలేనిది. అందుకే రాముడు సుగుణాభిరాముడు అంటారు. కాబట్టి రాముని సుగుణము ఏ యుగమైనను, ఎన్ని యుగాలు గడిచినా కూడా, ఈ కలియుగం కాదు కదా, త్రేతాయుగం కాదు కదా, ద్వాపర యుగం కాదు కదా, ఎన్ని యుగాలు చూసుకున్నా కూడా ఇలాకే ఆదర్శం, ఈ సృష్టికే ఆదర్శప్రాయమైనటువంటి వాళ్ళు ఆ సీతారాములు. వారి దారిలోన నడచు వారి జన్మ ధన్యము. వారు చెప్పిన ఆ జీవిత సారాన్ని ఆకళింపు చేసుకొని ఆ శ్రీరాముని అనుసరిస్తూ ఆయన్ని ధ్యానిస్తూ ఎవరైతే ముందుకు నడుస్తారో వాళ్ళ జీవితం ధన్యమవుతుంది అంటూ ఈ చరణంలో ఇంత గొప్ప భావాన్ని నింపారు రచయిత. ఇప్పుడు ఈ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. జానకి సహనము, రాముని సుగుణము, ఏ యుగమైనను ఇలకే ఆదర్శము. వారి దారిలోన నడచు వారి జన్మ ధన్యము, నీమది చల్లగా, స్వామి నిదురపో, దేవుని నీడలో, వేదన మరచిపో, నీమది చల్లగా. ఇప్పుడు ఈ పాట మొత్తం కూడా కలిపి ఒకసారి పాడుకుందాం. నీమది చల్లగా, స్వామి నిదురపో, దేవుని నీడలో, వేదన మరచిపో, నీమది చల్లగా, స్వామి నిదురపో, దేవుని నీడలో, వేదన మరచిపో, నీమది చల్లగా. ఏ సిరులెందుకు, ఏ నిధులెందుకు, ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిదే, నీమది చల్లగా, స్వామి నిదురపో, దేవుని నీడలో, వేదన మరచిపో, నీమది చల్లగా.
ముసిరిన వేకువ ఆగున ఏ విధి మారినా దైవం మారునా కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలచుకో నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపో నీ మది చల్లగా జానకి సహనము రాముని సుగుణము ఏ యుగమైనను ఇలకే ఆదర్శము వారి దారిలోన నడచు వారి జన్మధన్యము నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపో నీ మది చల్లగా. మీరందరూ కూడా ఈ పాటను నేర్చుకొని ఈ పాటను వింటున్నప్పుడు పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని మీ అనుభూతిని మంచి కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. తరువాత వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.